ఎంతో శుభదినం. ఎందుకంటే తెనాలి శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే వారు తెనాలిలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి అదేవిధంగా కొల్లిపర మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చెప్పుకుంటా పోతా ఉంటే మనకు రోజులు తెలియదు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఇక్కడ ఏకైక వ్యక్తి గౌరవ నాదెండ్ల మనోహర్ గారు. వారి జన్మదినం పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు స్వచ్ఛందంగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో చాలా కీలక పాత్ర పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలు నడిపించేటటువంటి విధానంలో ఆయన నిరూపించుకున్నటువంటి వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికలో, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటుగా ఎన్నో రకాలుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య, మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఈ కలయికని, అద్భుతమైనటువంటి కలయికని ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలయిక వారు చాలా ముందు చూపుతో ఈ కలయికల అద్భుతాన్ని ఒక మంచి పోషణ, అంటే ఒక రకమైనటువంటి పెద్దల పాత్ర తీసుకుని వారు ఈ కలయికని తీసుకొచ్చడం చాలా అద్భుతం, మహా అద్భుతం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు వచ్చి మన గవర్నమెంట్ ఫామ్ చేశారంటే గౌరవ మంత్రి నాదెండ్ల గారి మనోహర్ గారి పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, అదేవిధంగా గౌరవ నాదెండ్ల మనోహర్ గారు అభివృద్ధి అంటే వారంటే అభివృద్ధి అని నిరూపించుకున్నారు. వారు మళ్ళా ఈ తెనాలి ప్రాంతంలో మళ్ళా రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు స్వీకరించి ఈ ఆగిపోయినటువంటి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరుస్తూ వారికి ఆ భగవంతుడు ఐశ్వర్యాలు వారికి నిండు నూరేళ్లు జీవించి వారి పక్కన చల్లగా ఉండాలని ఒక నాదెండ్ల మనోహర్ గారి అభిమానిగా నేను ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ, జై కూటమి ప్రభుత్వం, జై నాదెండ్ల మనోహర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ సార్.